చరిత్రలోని నాణ్యాలు, వస్తువులు సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా టెంపుల్లోనే కాదు, ఖమ్మంకు చెందిన ఇక్బాల్ దగ్గర కూడా ఉన్నాయి. 10 ఏళ్లు కష్టపడి పాత నాణ్యాలు, పురాతన ఆవిష్కరణలు సేకరించి విద్యార్థుల కోసం వరంగల్లో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశాడు. ఔరంగజేబు కాలం నాటి నాణాలు, చోళులు, గుప్తులు ఉపయోగించిన వస్తువులు, శ్రీకృష్ణదేవరాయల కాలం రాగిరేకులు, నవాబుల కాలం నాటి ఆయుధాలు, గ్రహం బెల్ ఫోన్, ఇలా పురాతన ఆవిష్కరణలతో ఓ మ్యూజియం నే రెడీ చేశాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్కే ఇక్బాల్. వృత్తిరీత్యా ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసిన ఇక్బాల్ కు కరెన్సీ సేకరణ అంటే ఎంతో ఇష్టం. అదే ఇష్టంతో అరుదైన పురాతన వస్తువులు కూడా సేకరించాడు. దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించి 170 దేశాల కరెన్సీతో పాటు మన దేశంలోని పురాతన ఆవిష్కరణలు కలెక్ట్ చేసి విద్యార్థుల కోసం మ్యూజియం గా ఏర్పాటు చేశాడు. సేకరించిన పురాతన వస్తువులు, నాణాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి సంబంధించిన వివరాలు విద్యార్థులకు వివరిస్తాడు ఇక్బాల్, అతని భార్య జహానా. మారుతున్న కాలంతో పాటు మార్పు చెందని వస్తు సామాగ్రి, పురాతన కాలంలో ఉపయోగించిన మట్టి పాత్రలు, రాగి వస్తువులు, రాజరికపు కాలం నాణాల వివరాల్ని విద్యార్థులకు వివరిస్తారు. గ్రహం బెల్ ఫోన్, దిక్సూచి, గ్రామఫోన్ రికార్డర్, ఇలా పాతకాలపు వస్తువుల్ని ప్రదర్శిస్తున్నారు. తాను సేకరించిన వస్తువులతో స్కూల్స్, కాలేజీల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తుంటాడు ఇక్బాల్. తాను చదువుకున్న రోజుల్లో జరిగిన ఒక పురాతన వస్తు ప్రదర్శనను చూసి ఇన్స్పైర్ అయ్యానంటాడు ఇక్బాల్. అందుకే తాను కూడా పురాతన వస్తు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నానని చెప్తున్నాడు. ఇంత భారీ స్థాయిలో పురాతన వస్తువులు, కరెన్సీ సేకరించడం వ్యయప్రాయాసమైనప్పటికీ పురాతన వస్తువుల ప్రదర్శన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండటం సంతోషంగా ఉందంటున్నారు ఇక్బాల్ దంపతులు. 20 ఏళ్ల క్రితం ఒక అతను కరెన్సీ ప్రదర్శన చూసి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. అప్పటి నుంచి నేను కూడా ఏదైనా చేయాలి, సాధించాలనే ఉద్దేశం వచ్చి నేను ఈ కలెక్షన్ భారతదేశంలో 20 రాష్ట్రాలు సందర్శించి ఇవన్నీ సేకరించి ఒక 200 ఎగ్జిబిషన్స్ పెట్టాను ఇప్పటి వరకు. అందరికీ చూపెట్టాలని నా ఉద్దేశం. వాళ్ళు చూసి ఆనందపడుతుంటే ఆ సంతోషం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వీటి కొరకు నేను నా సొంత ఇల్లు, ఖమ్మంలో ఉన్న ఇల్లు కూడా దీనికోసం అమ్మేశాను. అయినా నాకు తృప్తిగా ఉంది. ఇవన్నీ సేకరించి అందరూ నాకు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మా వారు చాలా కష్టపడ్డారండి దీని గురించి. నైట్ నిద్ర లేకుండా కలెక్షన్ చేశారు, ఇల్లు కూడా అమ్మేశారు. దీని మీదే ఉంటారు మా వారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికో వెళ్లి చూడకుండా తమ స్కూల్లోనే పురాతన వస్తు ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందంటున్నారు స్టూడెంట్స్. ఇప్పటి వరకు ఇలాంటి పురావస్తు ప్రదర్శన తాము చూడలేదంటున్నారు. నాటి సింధు నాగరికతకు సాక్ష్యంగా ఉన్న ఆయుధాలు, పనిముట్లు, మట్టి పాత్రలు, లాంతర్లు, నాణాలు, గోల్డ్ కాయిన్స్ ఎంతో ఆకట్టుకున్నాయంటున్నారు స్టూడెంట్స్. They are exciting very much for that, seeing for 5 types of graham bells and that lantern, lamp, etc. All the things are from olden days. We are saying that we excited so much for that. ఎప్పుడు చూడని అనాసు రూపాయి కాయిన్స్ కానీ ఇప్పుడు చూసాము. సో చాలా సంతోషంగా ఉంది. పురాతన వస్తువులు, నాణాలు సేకరించి విద్యార్థుల కోసం ఇక్బాల్ దంపతులు ప్రదర్శనలు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్.